ఎందుకు ధన్యురాలట? చూడండి 30 సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ప్రావర్బ్స్ చాప్టర్ 31. అందరం కలిసి ఈ వాస్తవ సత్యాన్ని ప్రార్థన పూర్వకంగా జ్ఞాపకార్థంగా ఈ సత్యాన్ని అందరం కలిసి చదువుకుందాం. సామెతలు 31:27 వచనం త్వర చదువుకుందాం. ప్రావర్బ్స్ చాప్టర్ 31 వర్స్ 27. ప్రావర్బ్స్ చాప్టర్ 31 వర్స్ 27 త్వర చదువుకుందాం. ఇక్కడ చూడండి, ధన్యురాలైన తల్లి యొక్క లక్షణం ఏంటి? వాట్ ఈస్ ద ట్రైట్ ఆఫ్ ద బ్లెస్సెడ్ మదర్? చూడండి, తనలో ఆ తల్లి నిజంగా తను ధన్యురాలని ఎందుకు పిలువబడిందంటే, మొదటి మాట చూడండి, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఈరోజు అడుగుతున్నా, నీ కుటుంబం యొక్క నడతను నువ్వు పరీక్షించుకోగలిగావా? నీ కుటుంబం యొక్క నడతను నువ్వు బాగుగా కనిపెట్టగలిగావా? అందుకొరకు చూడండి, మన నడకను మొదటిగా అపవాది దాడి చేసి మన కుటుంబం యొక్క భవిష్యత్తును కుప్పగూల్చే ప్రయత్నంలో మొట్టమొదటి తలంపు ఏంటంటే, మన నడకనే వాడు పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, కొన్నిసార్లు బహుశా మన జీవితంలో ఈ ప్రశ్న రావచ్చు. అవునండి, జ్ఞాని అయిన తల్లి, ధన్యురాలైన తల్లి తన కుటుంబం యొక్క ప్రజల నడకను జ్ఞాపకం చేసుకొని ఆ నడకను తను బాగుగా గమనిస్తుందని చెప్తే, ఈరోజు జ్ఞాని అయిన ముఖ్యంగా దేవుని యొక్క ప్రియమైన శిష్యుడు యోహాను మనందరికీ తెలిసిందే. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న యోహాను. రెండవదిగా యేసు ప్రభు వారి తల్లికి పెంచుకున్న కుమారుడుగా అప్పగించాడు దేవుడే అన్నాడు. ఆ కుమారుడైన యోహాను చూడండి, దేవుని మనసు గల వాడై ఆయన ఒక రోజు ఒక పుస్తకాన్ని రాశాడు. చూడండి, 3 జాన్ 3వ యోహాను 4వ వచనం చూడండి, 1వ అధ్యాయం 4వ వచనం. తనకు ఒక అత్యంత సంతోషకరమైన వార్త ఏందంట? ఈరోజు బహుశా మీ పిల్లల గురించి ఏం న్యూస్ వస్తే మీరు సంతోషపడతారు? ఒకళ్ళు అడిగితే వెంటనే అంటారు, మీరేమో మనలో చాలామంది ఏమంటామంటే, లేదండి స్టేట్ ర్యాంకర్ నా కొడుకు అంటే నాకు చాలా సంతోషం, నా కొడుకు ఏదైనా గొప్ప మ్యాచ్లో గెలిచాడంటే చాలా సంతోషం, నా కొడుకు ముఖ్యమంత్రి అయితే సంతోషం, నా కొడుకు ప్రధానమంత్రి అయితే సంతోషం, నా కొడుకు ఒక అందగాడై కొన్ని కోట్లాది మంది అభిమానులు చొరగొంటే సంతోషం, నా కొడుకు ప్రపంచంలో ఎవ్వరూ క్రాక్ చేయలేదు ఇది క్రాక్ చేశాడంటే నాకు చాలా సంతోషం, నా కొడుకు సైంటిస్ట్ అయితే సంతోషం. ఇదే క్వశ్చన్ని యోహాను భక్తుని అడిగి, అయ్యా నీ పిల్లల విషయంలో అత్యంత సంతోషకరమైన వార్త నీకు ఏది అని అడిగితే ఏమంటాడో చూద్దాం. రండి, 3వ యోహాను 1వ అధ్యాయం 4వ వచనం. జ్ఞాని అయిన దెబోరా నడక గురించి మాట్లాడింది. లెముయేలు తల్లి నడక మార్గాల గురించి జ్ఞాపకం చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి యోహాను భక్తుని చూస్తాం. అందరి లైఫ్లో ఒకటే కామన్ పాయింట్. రండి కలిసి చదువుతాం. 3వ యోహాను 1వ అధ్యాయం 4వ వచనం. 3 జాన్ చాప్టర్ 1 వర్స్ 4. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఎక్కువ సంతోషము లేదు అని అంటాడు. నా బిగ్గెస్ట్ సంతోషం ఏది తెలుసా? ఇంకా నా మనసు దీనికంటే పెద్ద సంతోషం ఏది లేదు. అన్నిటికంటే గొప్ప సంతోషం ఏది తెలుసా? నా పిల్లలు సత్యములో నడుచుచున్నారు. ఎందుకు తెలుసా? సత్యం వారిని ఏం చేస్తుంది? స్వతంత్రులు చేస్తుంది. సత్యం నడుస్తే వారు ఏమవుతారు? స్థిరపరచబడతారు. అప్పుడు అంటాడు, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారనే వార్త కంటే ఇంకా నాకు బిగ్గెస్ట్ సంతోషం ఏది లేదు. ఈరోజు అడుగుతున్నా, మన పిల్లల విషయంలో ఏది నీకు సంతోషం కలిగిస్తుంది? ఏది నీకు సంతోషం కలిగిస్తుంది? అవునండి, నా పిల్లలు సత్యం అనుసరించి నడుస్తున్నారు, సత్య మార్గంలో నడుస్తున్నారు అంటే దాని నిజంగా నీకు సంతోషం వస్తుందా? అలా నిజంగా సంతోషం వస్తే నిత్య రాజ్యము, నిత్య గమ్యస్థానము, నిత్య ప్రభావములు నీ కుటుంబాన్ని ఖచ్చితంగా అలంకరిస్తాయి. ఆ కార్యము ప్రతి కుటుంబాన్ని దీవించునుగాక. చూడండి, దేవరా మాట అంటది. సేమ్ టైంలో ఆ లెముయేలు తల్లి గురించి అదే మాట, అలాగే యోహాను భక్తుని గురించి కూడా అదే మాట. ఈరోజు మన మార్గాలు పాడు చేయబడ్డాయా? మార్గంలో రెండు రకాలు. ఒకటి ఏంటంటే దేవునికి దగ్గర తీసుకొచ్చే మార్గాలు, కొన్ని మార్గాలు దేవుని నుంచి దూరం తీసుకెళ్లే మార్గాలు. బహుశా ఈరోజు ఏ మార్గాలు ఉన్నామో ఆలోచిస్తే, ఆ రోజు దెబోరా మొట్టమొదటిగా దేవుని రహదారులు వారి బిడ్డల స్వాస్థ్యం విషయమై రాజీ పడడానికి వీల్లేదని ఒకసారి దృశ్యం చూడండి. ఎంత బలమైన రీతిలో ఆ దృశ్యం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. చూడండి, వారి దేశంలో రహదారి ఉంది. వాస్తవంగా రథములన్నీ వెళ్ళాల్సిన దారి అది. ఆ రథాలు వెళ్ళాల్సిన దారి దగ్గర అడ్డం పెట్టేశాడు, సైనికులు పెట్టేశాడు, చారియట్స్ అడ్డం పెట్టేశాడు. ఇప్పుడు వీళ్ళు అడ్డం పెట్టినందుకు వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారండి? పక్కన చిన్న పిల్లదారుల నుండి, చుట్టూ త్రోవల నుండి ఏం చేస్తున్నారు? నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ త్రోవల్లో గాయం, ఆ త్రోవల్లో క్రూర మృగాలు దాడి చేస్తూ వచ్చాయి. ఆ త్రోవల్లో వారికి అపాయాలు పొంచి ఉన్నాయి. ఆ త్రోవల్లో వారి గమ్యస్థానం రాజీ పడుతూ వచ్చింది. ఈరోజు మరొకసారి దేవుని సేవకం జ్ఞాపకం చేస్తున్నా, ప్రతి త్రోవ నువ్వు దేవుని చిత్తానుసారంగా నీ ఆలోచనల విషయం కానీ,
లేదా నీ యొక్క ప్రవర్తన విషయం కానీ, నీ కుటుంబ విషయం కానీ, నీ అలవాట్ల విషయం కానీ, ప్రతి త్రోవ ఎందుకు ప్రాముఖ్యమైందంటే చూడండి, ఒక గమ్యస్థానాన్ని నువ్వు డిక్టేట్ చేయలేవు, నువ్వు గమ్యస్థానాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు, వారి భవిష్యత్తు డెస్టినీని నువ్వు కంట్రోల్ చేయవు. కానీ నువ్వు ఏ రోడ్ స్థాపిస్తావో నీ బిడ్డలు అదే త్రోవలు ఏం చేస్తారు, నడుస్తారు. అందుకొరకే ప్రభు అన్నాడు, బాలుడు నడవలసిన త్రోవను, బాలుడు నడవలసిన ఆలోచనలు నేర్పించండి, బాలుడు నడవలసిన ప్రవర్తన చేర్పించండి, బాలుడు నడవలసిన ఆత్మీయ ఉజ్జీవం, ఇవేమి చెప్పలేదు. బాలుడు నడవలసిన బిగర్ చెప్పాలి, త్రోవని నేర్పించాలని. చూడండి, దెబొర ఎంత జ్ఞాని అంటే ఆ త్రో విషయం ఎందుకంత జాగ్రత్త వహించిందంటే, చూడండి కొన్నిసార్లు రాంగ్ రోడ్ ఎక్కితే నీ గమ్యస్థానం కూడా ఏమవుతుంది, రాంగ్ గమ్యస్థానం వెళ్ళిపోతుంది. తప్పు త్రోవ ఎక్కితే నీ గమ్యస్థానం కూడా ఏమవుతుంది, రాజీ పడిపోతాయి. అందరూ ఏం చేస్తారు తెలుసా అండి, రాంగ్ రోడ్ ఎక్కేసరికి ఎవరు కూడా గుర్తించరు. లాస్ట్కి గమ్యస్థానం మారిపోయేసరికి ఎక్కడికి వచ్చాను అని చెప్పి అప్పుడు ఆలోచించడం ఆరంభిస్తారు. ఎందుకు తెలుసా, రాంగ్ రోడ్స్ విల్ లీడ్ టు రాంగ్ హ్యాబిట్స్. తప్పుడు త్రోవలు తప్పుడు అలవాట్లకు దారితీస్తాయి, తప్పుడు అలవాట్లు తప్పుడు గుర్తింపులకు నెట్టేస్తాయి. రాంగ్ ఐడెంటిటీ వచ్చేసరికి, తప్పుడు గుర్తింపు వచ్చేసరికి రాంగ్ డెస్టినీకి వెళ్ళిపోతాం. అందుకొరకే జ్ఞాని అయిన సొలొమోను చాలా స్పష్టంగా మాట్లాడుతూ అంటాడు, బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించుము, వాడు పెద్దవాడిన తర్వాత తొలిపడు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్గా రైట్ ట్రైనింగ్ ఇస్తే, సరైన తర్ఫీదు ఇస్తే సరైన మార్గంలో నడుస్తాడు. సరైన మార్గంలో నడుస్తే రైట్ ట్రైనింగ్ విల్ గివ్ రైస్ టు రైట్ రోడ్స్. సరైన మార్గంలో నడుస్తే రైట్ హ్యాబిట్స్, సరైన ప్రవర్తన వస్తే సరైన గుర్తింపు వస్తే సరైన గమ్యస్థానం. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎలాంటి మార్గాలు స్థిరపరచబడుతున్నాయి ఈరోజు మన కుటుంబ ఆలోచనల విషయమై. కానీ అందుకొరకే మనం ఏది ఆలోచిస్తామో రిపీటెడ్గా ఒకటి ఆలోచిస్తూ ఉంటే అది చివరికి మనకి ఏమవుతాయి, చివరికి అది క్రియగా మార్చబడతాయి. క్రియ 30 రోజులు ప్రిన్స్టన్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఒకవేళ 30 రోజులు లేదా 28 days to 30 days ఒకటే పనిని వరుసపెట్టి అదే టైంలో అదే మోతాదులో కంటిన్యూ చేస్తే లాస్ట్కి అది మనకి ఏమవుతుందో తెలుసా, హ్యాబిట్ అయిపోతుంది. అదే హ్యాబిట్ అలాగే కొనసాగితే యువర్ హ్యాబిట్స్ విల్ బికమ్ యువర్ డెస్టినీ. నీ గమ్యస్థానంగా, నీ గుర్తింపుగా మారుతుంది. నీ గుర్తింపు నీ పర్సనాలిటీగా మారుతుంది. నీ పర్సనాలిటీ చివరికి నీ గమ్యస్థానంగా మార్చబడుతుంది. ఈరోజు చాలాసార్లు ఒకవేళ అందుకొరకే ఆ జ్ఞాని అయిన కీర్తనకాడు అంటాడు, ఒకరోజు కీర్తన బహుశా 11వ కీర్తన 3వ వచనం అంటాడు, ఒకవేళ పునాదులే పాడైపోతే నీతిమంతులు ఏమి చేస్తారండి, పునాదులే ఒకవేళ కుప్పకూలిపోతే నీతిమంతులు ఏం చేస్తారు. అందుకొరకే ప్రభు ఒక దెబొరాని తరతరాలను బాగు చేయడానికి, తరతరాలను తిరిగి లేవనెత్తడానికి ఆ రోజు ఒక జ్ఞాని అయిన తల్లిని లేవనెత్తడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈరోజు ప్రియ సోదరి జ్ఞాపకం చేస్తున్నా, నిజంగా ఆ రోజు తను ఏమని శాసించింది, వాట్ డిడ్ షీ డిక్లేర్. బహుశా ఈరోజు ఆలోచించండి, దైవాదేశం అనే అంశం ఆరంభించాం. కొన్నిసార్లు ప్రార్థన చేసేది లేదు, కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలి, ఆజ్ఞాపించగలగాలి. ఆమె ఆజ్ఞాపించింది ఏం తెలుసా, సీసెరా, మాకు చెందిన నా బిడ్డలకు చెందిన రహదారిలో మేము వెళ్ళడానికి నువ్వు ఎవడరా మమ్మల్ని ఆపడానికి, హూ ఆర్ యూ టు స్టాప్ అవర్ హైవేస్, మా రహదారులను ఆపడానికి నువ్వు ఎవడివి, ఎనఫ్ ఆఫ్ ఆల్ యువర్ గేమ్స్, నువ్వు ఆడిన ఆటలు చాలని చెప్పి ఆ రోజు ఒక మాతృత్వ ఆత్మ ఇశ్రాయేలు చరిత్రను ఏం చేసింది, మార్చేసింది. అందుకని చూడండి, యెహోషువ వచ్చి నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించేద్దాము అని ఆజ్ఞాపించాడా, లేదా సేవించేటట్లు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేశాడా? త్వరగా చెప్పాలి. మనమంతా సెకండ్ కేటగిరీ అండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించినట్లు మీరు నా కొరకు ప్రార్థన చేయండి. దెబొరా అంటది, మై చిల్డ్రన్ మై హైవే, నా రహదారిలో మేము షీ డిక్లేర్డ్, ఒక మాటలో చెప్పాలంటే శాసనాన్ని జారీ చేసింది. దేవుడు దాన్ని